ఏంది తానం చేయాలన్నా? ఎట్లా తానం చేయాలి నేను? అందరూ తానం ఎట్లా చేస్తారు? నీళ్ళతో చేస్తారు, లేకపోతే ఆ బర్రెలు కదా తానం చేసినట్టు పోయి ఆ బురదల బొర్రి రాపో. నేను అట్లా అంటలేనే అవుటామొక్కదానా. తానం చేస్తా, తానం చేసిన తర్వాత బట్టలు కావద్దా? బట్టలు ఏడున్నారని ఎందుకు ఉల్లారలే? ఉల్లారనే చూడిపో. అయినా ఇది ఒక వంక పెట్టుకొని తానం చేయొద్దని చూస్తున్నావు కదా. స్నానం చేయకుండా నేనెందుకుంటానే పిసానా? నీకంటే బీరో నిండా బట్టలు ఉండేనే ఉండే, కొత్త బట్టలు. ఉల్లారకపోయినా అబౌట్ వేసుకుంటాను. నా ఏడులానే చూడు, వాడిని ఫ్యాన్ ముంగడ ఏనే ఎత్తివి ఒకటా ఉల్లారిందా? చూడు ఇక చూడు, మొత్తం పచ్చే ఉండే. ఎట్లేసుకోవాలి? దురద రచ్చి పీక్తా గోకోలేక. ఎందుకు ఉల్లారలే? నిన్న రాత్రి అంతా ఫ్యాన్ కిందనే ఎత్తిని. ఉల్లారనే చూడిపో. ఇది ఉల్లారకపోతే ఇక లోపల కూడేసిన అవ్వని ఉల్లారితే అయిపోయి చూడిపో కదా. నువ్వు ఫ్యాన్ కింద ఉల్లారేసినావు కానీ ఆ బట్టలు ఉల్లారాలంటే ఫ్యాన్ కేసి ఉండలు పడతానే కానీ ఆ బట్టలు అయితే ఉల్లారతలేవు. 3 రోజులే వాన పడబట్టి బయట బట్టలు విండుతున్నా, నీళ్ళు ఏడ్చినాక ఫ్యాన్ కింద ఎత్తన్నా. నాదేం తప్పు ఉంది? బట్టలు ఉల్లారకపోతే ఎండ కొడతానేమో ఇంత బట్టలు ఉల్లారతాయే. నీదేం తప్పు ఉంటది కానీ నేనేం తప్పు ఉండదు. నాకేమో 2-3 జాతలు ఉండే, నీకేమో 20-30 జాతలు ఉండే. ఈ ఉల్లారకపోయినా నువ్వు బీరువులకి తాపడి తీసుకుంటే వేసుకోబడుతుంది. అవో నీ వెనుక మూలకు డోర్ మీద ఒక పల్సర్ టీషర్ట్ వేసిన, అది ఉల్లారవచ్చు, అది వేసుకో. ఉల్లారకపోయినా కూడా నువ్వు బయట తిరుగుతావు కదా, ఆ గాలికా ఇంత ఉల్లారుతుంది. ఆ టీషర్ట్ వేసుకొని బయటకు పోతే ఎట్లు ఉల్లారుతుంది? బయట గిట్ట ఏమైనా ఎండ కొడుతుందా ఉల్లారతందుకు? ఇక నేనేం చేస్తా? సప్పుడేక ఈ వానకాలం అంతా ఓ 10-20 జతల బట్టలు కొనుక్కోవాలి, అదే సేఫ్టీగా. సరే నువ్వు అన్నట్టు తర్వాత బట్టలు కొనుక్కోవచ్చు కానీ మరి ఇయ్యాలు వేసుకున్నందుకు బట్టలు లేవు కానీ ఇక సపరేట్గా తానం చేయొద్దు ఇయ్యాల కూడా. బట్టలు లాడతలేవు అని నువ్వు తానం చేయక 2-3 రోజులు అవుతుంది. ఈ వంక పెట్టుకొని మొత్తానికే తానం చేస్తలేవు. నువ్వు ఇలా తానం చేసినవే కావాలి, లేకపోతే గబ్బు వాసన వస్తుంది. అరే తానం చేయాలంటే నువ్వు బట్టలు తానం చేయాలి. సరే ఇప్పుడు తానం చేస్తా, తానం చేసినాక బర్బాద్ తిరగాలి. అట్లా డైర్ మూడులాగా కావచ్చు, ఇంకా డైర్ మీద తిరుగుదామన్నా కానీ. ఏంటి మమ్మీ ఎవడు డయర్ మీద ఎందుకు తిరుగుడు? సపరేట్ తట్ట సంచి ఉంటది కదా, అది వేసుకొని తిరుగుపో. నీ నువ్వు రోజు తానం చేసి కొత్త బట్టలు వేసుకొని తిరుగు, నేను తట్టుపోతలు వేసుకొని తిరుగుతా. ఏం మాట్లాడతానవి నువ్వు? ఇంకా ఎటు చేసి నువ్వు ఇలా తానం చేసినవి కావాలి. 2-3 రోజులు అయితే నువ్వు తానం చేయక. నువ్వు తానం చేసి బరివాత ఇంట్లో శ్రద్ధలు కప్పుకొని అన్నా మంచిదే. అవి తానం చేసాక ఇడిచిపెట్టలేదుగా. ఇగో ఎండ కూడా వెళ్ళినట్టు అవుతుంది, అంత బయలు అవుతుంది. నేను బయటకి ఇంత పని ఉన్నది, ఆ పని చేసుకుని వస్తా. నువ్వైతే ఎండలు తగ్గితే బట్టలు అయితే బయట ఉన్నారే, మచ్చినాక తానం చేస్తా. పోపో, ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుడేనాయి. అది తిరుగుడేమో తానం చేసి ఆ పచ్చి బట్టల మీద తిరిగినా అయిపోగా ఆ బట్టలన్నీ ఉల్లారు. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం. భలే పాటలు వస్తున్నాయి అలా. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? నీ బొంద ముందు అద్దాలు తీసి మాట్లాడు, చూడలేకపోతానా. అయినా గాని గింత స్టైల్ గా రెడీ అయ్యి ఎటు పోతున్నావు? నీ నానే ఫ్రెండ్ దగ్గరికి పోతాను. ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా? గింత సోగ్గా రెడీ అవుతున్నావు అంటే ఏదో ఉంది గాని. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని బయట గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటారానే? మంది చూసిరా నోట్లు చూస్తారు. నేను వెంకటేశ్వర లెక్క కాదు. అయినా వెంకటేష్ అన్న పేరెందుకు ఇస్తున్నావు? నీకన్నా 100 వాళ్ళున్నాయో. నువ్వే పెద్ద లంగా బాడుకావి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇగో నువ్వు నన్ను బాగా అపార్థం చేసుకుంటాను. వాడు తెలివనిలాగా బాగా నల్లికుట్లోడు. లేదు లేదు, నీకన్నా నల్లికుట్లోడు కాదు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోయొచ్చే రకం. అబ్బా గంటగంటమ్మకు నానే నావే నీకు. ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే పోతాను. వర్షం పడుతుంది కదా, బజ్జీ తినడానికి పోదాం పా అన్నాడు. అందుకే వాళ్ళ ఇంటికి పోతున్నా. నీకు వర్షం పడితే ఫ్రెండ్స్ ఉన్ని బయట ఉన్న బజ్జీలు మాత్రమే గుర్తొస్తాయి. ఇంట్లో ఉన్న బుజ్జి అయితే అస్సలు గుర్తురాదు. అరే వర్షం పడితేనే కానీ బయట పోయి బజ్జీలు తినేది. ఏమో పురాణ ప్రేమ లేనట్టే మాట్లాడేవాడివి. ఓ బాగానే కనబడుతుంది పో ప్రేమ. నీకు నువ్వు పోయి తినచ్చుడు, అదేనా ప్రేమ? అదేందో కానీ మీ పెళ్ళడానికి ఒక నిజం చెప్పాను నేను. పెళ్లికి ముందు పెళ్ళం ఐశ్వర్య లెక్క కనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత పెళ్ళని తప్ప ప్రతి ఒక్క అమ్మాయి ఐశ్వర్య లెక్కనే కనిపిస్తుంది. అదేందో కానీ మరి. అంటే దీని బట్టి అర్థం అవుతుంది నువ్వు బయట వాళ్ళు మెయింటైన్ చేస్తావు, అందుకే గింత మంచిగా రెడీ అయిపోతావు. అబ్బా రావులా, అలా కన్నాద్దాలని కన్నాద్దాలు పెట్టుకున్నా, ఆ బట్టలు ఉల్లాలని ఈ డ్రెస్ వేసుకున్నా. దానికి తపార్థం చేసుకుంటే ఎట్లా? ఓహో అట్లానా? నీకు వేసుకునేదానికి ఒకటే డ్రెస్ ఉంది కదా, ఆయనతో ఒక డ్రెస్ మీద నీళ్ళు పోతే నువ్వు ఎటు పోకుండా అవుతావు. ఇగో నువ్వు బజ్జీలు తినేదానికి పోతున్నావు కదా, కొన్ని నీళ్ళు ఎత్తా తాగిపో, బజ్జీలు మంచిగా అరుగుతాయి. సరే.
పోసినావు నీళ్ళు? అయ్యో నీ మీద వద్దామని పోయలేదు, చెంబు కడిగి నీళ్ళు వారవద్దామనే వరకు నీ మీద పడ్డాయి. లేదు నువ్వు కావాలనే నీళ్ళు మీద పోసినావు కదా, మీకు వేసుకోవడానికి డ్రెస్సులు లేవు, ఇంట్లోనే ఉంటాడని కావాలని నీళ్ళు పోసినావు. అయ్యో నేను గసంటి దాన్ని కాదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇగో నా దగ్గర కొత్త డ్రెస్ ఉంది, తెచ్చి ఇత్తా వేసుకో. అబ్బా నాకు తెలియకుండా కొత్త డ్రెస్ కొని పెట్టినట్టున్నది. తేపో వేసుకుంటా. సరే నువ్వు కళ్ళు మూసుకో. సరే. నాకు ఇష్టమైన డ్రెస్ పింకో ఎల్లోను. ఇప్పుడు కళ్ళు సర్ప్రైజ్. సర్ప్రైజ్ అన్నా కానీ డ్రెస్ అది జమన్ దేపో వేసుకొని పోయేస్తా. ఆల్రెడీ వేసుకున్నావు, ఒకసారి చూసుకో. ఇదేందే కొత్త డ్రెస్ అని నువ్వేసుకొని నైట్ ఇచ్చినావు. కొత్త డ్రెస్ లేదు ఏం లేదు, నీకు కొత్త డ్రెస్ ఇస్తే వేసుకొని ఇప్పుడు బయటికోవా, అందుకే నైట్ ఇచ్చిన. ఇప్పుడు సచ్చినట్టు ఇంట్లోనే ఉంటావు ఇక. సరే నేను ఇంట్లోనే ఉండానంటే నాకు నైటీతో పాటు 90 కూడా కావాలి. సరే నువ్వు ఇంటికాడ ఉంటా అంటే నీకు 90కి పైసలు మా ఇస్తే గానీ నీకు స్టఫ్కు చికెన్ వండుతా. గాడ కొత్తిమీరాకుంది, పోయి తెంపుకరాపో. చికెన్ 90. సరే తెంపుకొస్తా. ఇంట్లోకి వెళ్ళి తువ్వాలన్నా ఏదో ఒకటి పట్టుకురాపో. తుప్ప వర్షం వచ్చేటట్టు ఉన్నది. పుష్కరం ఇది కూడా నాయిందనుకో వేసుకోవడానికి ఈ నైట్ కూడా ఉండదు. సరే ఆగు. అక్క ఎండెళ్ళిందో చూడే. అరే నడి మిరిగిందిరా. ఏమైందక్క ఏమైంది? అరే బాడుకో ఎండెళ్ళిందిరా. ఎండెళ్ళిందని నాకెత్తివి, నన్ను నడి మిరగొడుతుంది. నేను ఎప్పుడు ఎండెళ్ళిందననే, నేను ఎండెళ్ళిందా చూడు అన్న, నువ్వే కరెక్ట్ ఇన్లే. అయ్యో గట్లన్నవారా? అయినా నాడికి నీళ్ళెవరు పోసిర్రా? అంటే అక్క ఇప్పుడే తానం చేసి డ్రాయర్ ఈనే విన్నాక గనికాడ నీళ్ళు పడ్డాయి. నీ డ్రాయర్ గంగలవో, నీ డ్రాయర్ కుక్కలు గుంతుకపో, నీ డ్రాయర్ కగ్గియాలుగా, నీ డ్రాయర్ మీద ఇంత మన్ను పోయా. బాత్రూమ్ లో తానం చేసిన బాత్రూమ్ లో విండేసుకోవారా? ఈ నడకి ఇట్లా పెడితే నల్లెమ్మకపోరా? అక్క నన్నేమన్నాను అన్న డ్రాయర్ నాన్నకి, మళ్ళీ వర్షాకాలం డ్రాయర్ బాగా ఇంపార్టెంట్. మళ్ళీ పచ్చి చేసుకున్నాను అనుకో గొగ్గుకు చావాలి. అదేరా వాడుకోవు, ఆ డ్రాయర్ విండుకునే లేదో బాత్రూమ్ లో విండుకుంటే అయిపోగారా? నువ్వు వీడ విండు ఏమంటే నన్ను అడుగు బొక్కిరిగే. సరే ఇంకోసారి బాత్రూమ్ లో విండుతుంది. అయినా గాని నువ్వు పనిచేసే మొగోళ్ళకి వంట రూమ్ లో ఏం చెప్తానవరా? అన్నం కూరలకి తండుతానవా? చల్ బయటకు నాడు. అన్నం కూరలు కాదే, అన్నం కూరల కంటే ఇంకా బాగా ఇంపార్టెంట్ చేస్తా అన్న. ఏంది అన్నం కూరల కంటే బాగా ఇంపార్టెంటా? కొంపదీసి బిర్యానీ వేసుడు గిట్ట నేర్చుకొని గిట్ట బిర్యానీ గిట్ట ఎత్తానవారా మా కోసం? బిర్యానీ వేసుడు కాదే, ఎండ కొడతలేదుగా గందికి సిలిండర్ మీద డ్రాయర్ ఉల్లాల పెడతా అన్న. ఓ నల్ల మొక్క పోడా, నీకు సిలిండర్ పొయ్యి దొరికిందారా? సిలిండర్ పొయ్యి మీద ఎవరైనా డ్రాయర్ ఉల్లాల పెడతారా? ఎవడు ఉల్లార పెట్టారా? నీ ఉల్లార పెడతా. ఎందుకంటే వర్షాకాలం డ్రాయర్ బాగా ఇంపార్టెంట్, నాకని కాదు ప్రతి మొగనికి ఇంపార్టెంటే. అరే నీ డ్రాయర్ అంతగానో ఇంపార్టెంట్ అయితే సిలిండర్ మీద కాదు, కట్టెలు పోయి అంటు పెట్టి దాని మీద ఉల్లార పెట్టుకపో. నీ డ్రాయర్ మీద మను నీ డ్రాయర్ గా అలిపోను. చల్ తీపో. సరేది అమ్మ తోడే నీ ముచ్చల పడి నా డ్రాయర్ మర్చిపోయినా, ఉందో పీకిందో. నా డ్రాయరు ఖతం గయా. నా డ్రాయర్ వెళ్తుంది, నా డ్రాయర్ వెళ్తుంది. నా ముగ్గురు అంతా నీ అంత ఉన్నది ఒక డ్రాయర్ అంత కాలింది. మొత్తం కాలింది. ఒకటే డ్రాయర్ అయితే అంత కాలం నువ్వు వడలు వాళ్ళండి నల్ల ముఖందారా. మంచిగా అయిందిరా, మంచిగా అయింది. గట్లనే కావాలా నీకు? నీ డ్రాయర్ ఏమంటే నేను పడ్డా నల్ల మొక్క పొడ. నీ డ్రాయర్ గంగలోడు నేను అన్నందుకే మంచిగా నీ డ్రాయర్ కాలింది. నాకు ఉన్నది ఒక డ్రాయర్ ఆయన కలిపింది, ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి? నల్ల మొక్క పొడ అది పోతా పోని ఇంకా నేను డ్రాయర్ లాడు ఉన్నాను వేసుకో. ఆడదానికి ఏం పెడతానవురా? అవ్వ ఇప్పుడు వేసుకుందానికి లేవండి, ఇంకా 2 డ్రాయర్లు ఉన్నాయి అన్నవాటిది. అవి 7 ఉల్లారని అది పచ్చిగానే ఉండే, ఎట్లా వేసుకోవాలి అవి? ఉల్లారకపోతే ఏందిరా? అది ఒక డ్రాయర్ తీసుకుపోయి కట్టెల పోయి అంట పెట్టుకొని ఉల్లార పెట్టుకోపో. అయినా కానీ కడికి పొక్కలు పట్టి డ్రాయర్ ఉన్నది, అది ఎందుకురా పాలేక? ఓ అక్క ఇక పొక్కలు పడ్డది ఎండాకాలం వేసుకుంటా చల్లగా వచ్చేది అందుకు. ఇంకొకటి ఏమో వర్షాకాలం ఉండి చలికాలం వేసుకుంటా మంచిగా ఎచ్చగా ఉండేది అందుకు. ఇక పొక్కలు పడ్డది వారైతే నానే ఎండాకాలం అనేది ఫుల్ ఇంపార్టెంట్. వాట్ విజన్, వాట్ థాట్. సరే నువ్వేనాడవో నీ డ్రాయర్ గంగలు నాకేంటి గాని. ఇగో నేను దీపావళి ఇంటికి పోయేస్తా, నువ్వు మళ్ళీ డ్రాయర్ తోటి సిలిండర్ మీద ప్రయోగాలు చేయకు నేను చెప్తున్నా. సరిపోని అవ్వ నా డ్రాయర్ నాశనం చేసిన.
ఇంటికి వస్తానా. మా ఇంటికా? మా ఇంటికి ఎందుకే? ఇస్త్రీ పెట్ట కోసమే. ఇస్తిరి పెట్టేనా? ఇస్తిరి పెట్టేందుకే? ఏ ఊరు లగ్గం పోతున్నవే? ఈ ఆషాఢంలో లగ్గాలు కూడా ఉన్నాయా? గిప్పు లగ్గాలు ఎక్కడియే? ఇగో ఈ వానాకాలం బట్టలు ఉల్లాడతలేవే. ఇస్త్రీ పెట్ట తెచ్చి, ఇస్త్రీ పెట్ట వేడి ఉంటది కదా, దాన్ని బట్టి ఇస్త్రీ చేస్తే బట్టలు ఉల్లాడతాయని అడుగుతాన్నా. ఓ పిసదానా, ఎవరైనా తడి బట్టలు ఇస్తిరి పెట్టబట్టి ఇస్తిరి చేస్తారా అని. అది ఇట చాకొచ్చిందనుకో పుష్కనది వస్తావు పిడాత. అయ్యో, ఇస్త్రీ పెట్టబట్టి ఇస్త్రీ చేస్తే ఎత్తరా అని నీ అవ్వ. ఇక ఏం చేయండి, ఈ 3 రోజుల నుంచి వాన ఏమట్టి బట్టలు ఆరలేదు. ఇక ఇవాళ కొద్దిగా గెలిపించిందని బట్టలు బయట వేసినాక వాన పడ్డది. మల్లగుండవే ఇంట్లో వేసిన, మళ్ళా బయట వేసిన, మల్లగుండవే ఇంట్లో వేసిన. ఈ వాన చల్లగుండా అత్త అందిపోతుంది. ఈ వాన ఏమట్టి ఇంట్లో వేసుడికి బయట వేసుడికి నాకు ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. నీకని కాదు, అందరి పరిస్థితి గంతే ఉన్నది. ఆ బట్టలు ఉల్లారక అంత మొత్తం వాసన వస్తుంది. ఇగో చెప్పుకుంటే మానం పోతుంది. తానం చేయకి ఇయాడికి 3 రోజులే. ఆ బట్టలు ఎప్పుడు ఉల్లారితే అప్పుడు తానం చేద్దామని చూస్తాన్నా. అబ్బా మంచిదానివే, తానం చేయకి ఎట్లుంటున్నావే అసలు నువ్వు? తిన్న కూడా ఎట్లా పేమిన పడుతుందే నీకు? అగో ఎండెళ్తుందే, నేను చెప్పను పోయి బట్టలు ఆరేయాలి, నువ్వు కూడా పోయి బట్టలు ఆరేపో. అవు కదా, ఆరేసతనే. అయ్యో పడ్డవానే. ఏ నువ్వేలేవే ఎండున్నప్పుడు చెప్ప, నేను బట్టలు ఆరేసుకుంటా పోయి. ఎవ పొరుకునే వారైతే పడ్డదాన్ని లేపకుండానే ఉరుకుతాంది. అక్క శీలత ఇన్నే ఉందిగా, దీని మొగుడు గిట్ట పనికేండి అప్పోలేదా? ఏ శీలత, ఏ అబ్బా ఇంకడిగాడా, ఈ నల్లికుంటాడు మంచిగా దొరికిండు. నన్ను చూసి శ్రీలత అనుకుంటాడు. ఇతను కాట ఆడుకుందాం. చెప్పు. అదేంది నీ గొంతుకేమైంది గిట్లత్తాంది? అబ్బో నీ ముందు కూడా గుర్తుపడతాడేంది, ఎట్లా వేసి కవర్ చేయాలి. జలుబైంది, జలుబు. అయ్యో జలుబైందా, అందుకే నీ గొంతు అట్లా వస్తుందా? సరే మరి గోలి పట్టుకురావన్నా డాక్టర్ మైన్ అడిగి. అద్దుగాని సరేగా నువ్వు గిట్ట ఎందుకు వచ్చినావు? నేనా పొలం కాడికి పోయి తాను. అబ్బో ఇట్లా చెప్పద్దు, ఇట్లా చెప్పినావు అనుకో సెట్ కాదు. అదే దీనికోసం వచ్చినా అని చెప్పినా అనుకో సెట్ అవుతుంది. అంటే నీకోసం వచ్చిన. అబ్బా నల్లికుట్లోడా దొరికినవురా. నా పెళ్ళానికి చెప్తే నువ్వు మంచోని కాదు, వెంకటగాడే మంచోడు, నువ్వు నల్లికుట్లోనే నన్నే అన్నది. సరే కానీ గిట్ట ఎందుకు వచ్చినావు? అంటే అది ఇక నీకు తెలియదా? సరే కానీ నీ మొగుడెటు వేయండు? అయ్యా నీకు తెలియదా, మొన్న గుండెవాడంగా గుండెపోటు వచ్చి వచ్చిండు. అయ్యో గుండెవాడంగా చచ్చిండా? నువ్వేం బాధపడకు, నీకు నేను ఉన్నాగా. నేను నీ మొగుడు ఉన్నాడు అనుకున్నా. సరే నీ మొగుడు లేకపోతే ఏంది, ఈ మొగుడు అచ్చే నేనున్నాగా. అబ్బ దొంగ పడుకోవు, శ్రీలత మొగుడు చచ్చిపోతే నువ్వు ఇంత సంబరపడతానవా? ఆగు నీ సంగతి చెప్తా. సరేగా నీకు పని లేదా? నువ్వు. నాకేం పని లేదు, ఏదున్నా నీతోనే పని ఉంది. సరే కానీ గీడేం చెప్తావు అసలు నువ్వు? అబ్బో ఎటకారం, శ్రీలతకు బాగా ఎటకారం అవుతుంది. సరే మాట్లాడాలని లేకుంటే మాట్లాడకు. ఏమైంది? ఇంకా నీ కొత్తిమీరాకు వీకుడు కాలేదా? నేను దుకాణంలో పోయి అల్లం తెచ్చిన, ఇంకా నైట్ వేసుకొని రోడ్డు మీద ఏం ఆటలు ఆడుతున్నావు? అయిపోయింది అత్తానే. దొరికినవురా నల్లికుట్లోడా? అరే ఉత్తనే జోకేసిన శ్రీలత లేదు ఏం లేదు, నువ్వు నైట్ వేసుకొని అట్లా చేస్తున్నావా? నేనే అట్లా తమాషా అన్నా. నరకకుతి, నాకు మా తెలుసురా నువ్వు నల్లికుట్లోని అని. నీ సంగతి శ్రీలత సంగతి మొత్తం నాకు తెలుసు. ఇవాళ బయటపడ్డావు. తెలిసిందా? తెలియని కానీ ఎవరితో నానకురా, ముఖ్యంగా నీ పిల్లలతో నానకురా. అది టీం వెనకంటే అధ్వానం. ఎవరికి చెప్ప, కానీ రాత్రికి సుక్క ముక్క ఉండాలి మరి. అమ్మతోడే బతికిచ్చినారా, ఎవరికైతే చెప్పకు. రాత్రి మనం మొత్తం చూసుకుంటా కానీ. గడి కాదు గిటు నీట్గా. సరే చెప్పకు. సరే పో. ఈ మనిషి పొద్దుగాలు ఎప్పుడో వేండు, తానం చేయమంటేనేమో సాతగాలే. తానం చేయాలి సత్తగానే ఎటో తప్పించుకొని వీకిండు. అదేదో తానం చేసి ఇంట్లో తువ్వాల కట్టుకొని ఉంటే అయ్యే పిక్తుంది కదా. ఓ అన్న, మా వెంకటేష్ గిట్ల కనబడ్డా? అప్పుడెప్పుడో వేండు తానం చేయాలి సత్తదని. ఓ పిసానా అన్న అంటానేంది? నేనే వెంకటేష్ని, నీ మొగుణ్ణి.
ఓసి నీ కగ్గిదాలుగా ఊరంతా ఇట్లనే తిరిగినవేంటి ఎవరి మానం తిద్దాం అనుకుంటున్నావు అయినా ఇది బియ్యం సంచా ఊరియా సంచా అరే ఏ సంచి అయితే ఏంది నీ అక్క బట్టల బాధ తప్పింది ఇక వానకాలం బట్టలు ఉల్లారకపోని నీ అక్క ఇటువంటి సంచి కుట్టించుకుంటే అయిపోయా అయినా నీకు ఇది ఏడ దొరికింది ఊరంతా ఇట్లా తిరిగినవేంది ముందుగా ఇచ్చేప్పు నీ బాధకే ఇడియేసి ఇలా తానం చేయాలనే ఉద్దేశంతో పొలం కాడికి పోయి మోటార్ కింద కూర్చొని తానం చేసిన ఇక ఈ బట్టలు ఎట్లా ఉల్లారా అని తెలిసే ఆడో సంచి ఉండే ఇక అక్క ఆ సంచి ఇట్లా కడిగేసుకొని వేసుకొని వచ్చిన అంటే నువ్వు నడువులకే ఇట్లా నడుచుకుంటూ వచ్చినవేంది ఎవరి మానం తీద్దాం అనుకుంటున్నావు ఏమో బట్టలు లేనట్టు ఎత్తావు మొత్తం బొత్తిగా బట్టలు ఏడున్నాయి మరి నువ్వే చెప్పే ఉన్న బట్టలన్నీ విండి ఆడు ఉల్లారెత్తివి ఈ వర్షానికి ఉల్లారకపోయా మరి నేను ఏం వేసుకోవాలి చెప్పు నువ్వే తానం చేయని ఎవరో పడుతుంది అంటే బట్టలు ఉల్లారలేదని తానం చేయకుండానే ఉంటారు ఏంది అయినా నువ్వు ఇంటికాడ తానం చేయనోనివి పొలం కాడెందుకు తానం చేసినావు చెప్పు అదేదో తానం ఈయన చేసి తువాల కట్టుకొని ఇంట్లుంటే అయ్యే పీక్ కదా ఎవరి మనం తీద్దాం ఊరంతా తిరిగేస్తున్నావు అరే ఏం కొడతానే నువ్వు ఇప్పుడు జనాల కొత్త ట్రెండ్ సెట్ చేస్తానా నేను వర్షాకాలం బట్టలు ఉల్లారకపోయినా మంచిదే ఇట్లా తిరగచ్చని చెప్తానా అక్క అందుకే నడువులోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన ఇవే తగ్గించుకుంటే మంచిది రోడ్డు మీద ఉండి ఏం పడుతున్నావు రోడ్డు పంట పోయేటోళ్ళు అందరు నిన్నేసుకున్నావుకుంటా పోతారు ఫస్ట్ అయితే నువ్వు ఇంట్లోకి రా తట్లున్నాళ్ళు మా ఉట్టించుకుంటా 2 మాసెట్ చేస్తారు అత్తన పాయే ఇగో దోస్తులు వర్షాకాలం గిట్ట మీకు కూడా బట్టలు ఉల్లారలేదనుకో ఇంట్లో గిట్ట సంచులు ఉన్నాయనుకో ఇట్లా గుట్టించుకోర్రి నీ యొక్క బట్టలు ఉల్లారకపోయినా ఏం కాదు ఇవి వేసుకొని తిరగచ్చు నీ డ్రైవర్ గంగరవో నీ డ్రైవర్ डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में 3 రోజులే ముసురు 3 రోజులే వర్షం పడబట్టి బట్టలు ఉల్లా అబ్బా బట్టలు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓ బాగానే కనబడుతుంది ప్రేమ నీకు నువ్వు అయ్యా చీ నీతో చెప్పండి మీ కేసు రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా నీ డ్రైవర్ గంగలవో నీ డ్రైవర్ కుక్కలు ఎత్తుకపో సమోసా తింటావా శిరీష చెప్పు ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటే అబ్బా మంచిదానివే అసలు ఎట్లుండబుద్ధి అవుతుందా నీకు తానం చేయక అసలు తిన్నకోడు బిర్యానీ చేసి యాక్షన్ ఏంటి మమ్మీ ఎవడీడు ఉల్లారకపోతే ఏందిరా అందులో డ్రైవర్ తీసుకుపోయి కట్టెల పోయి అండి పెట్టుకోపో చీని అబ్బా అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో ఇదే బాధ నేను నీతో తొడతానమని ఎటేసి ఇలా తానం చేయాలని ఆ పొలం కాడికేనా ఆడ మోటార్ కింద కూర్చొని తానం చేసిన ఇక అప్పుడు బట్టలు ఎట్లా ఉల్లారా అని తెలిసి అక్కడ మోటార్ సంచి కింద ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్